ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాత కేసు రీఓపెన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీఓపెన్ చేసి 2022 మార్చి 7న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో యాక్సిడెంట్ జరగగా ఈ ప్రమాదంలో 2 ఏళ్లలో బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు కూడా గుర్తించారు. తన కారు కాదని ఎమ్మెల్యే స్టిక్కర్ను స్నేహితుడికి ఇచ్చినట్లు గతంలో షకీల్ పోలీసులు అయితే చెప్పారు. అయితే పోలీసులు మరోసారి కేసును రీఓపెన్ చేయడంతో తదుపరి ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలో గతంలో సంచలనంగా మారిన కేసు మరోసారి లోక్సభ ఎన్నికల ముందు రీఓపెన్ కావడం వెనుక బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు పార్టీకి సంబంధించి అప్రతిష్ట పాలు చేయడానికే కాంగ్రెస్ ఈ రకంగా చేసిందని, కాంగ్రెస్ నిజాలను వెలికి తీయడానికే ఈ రకంగా ముందుకెళ్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి.